అందరికీ నమస్కారం. ఇప్పుడు లోకంలో ఇంకోటి కూడా జరుగుతోంది. అదేమంటే అమ్మాయికి అబ్బాయి అట్రాక్షన్ అవుతారు, అబ్బాయికి అమ్మాయి అట్రాక్షన్ అవుతుంది. ఇది కామన్ పాయింట్. కానీ ఈ మధ్యలో ఏం జరుగుతోందంటే బ్లాక్ మెయిలింగ్ జరుగుతోంది. అది ఇట్లా అమ్మాయి కావచ్చు, అలాగ అబ్బాయి కావచ్చు. ఈ బ్లాక్ మెయిలింగ్ ఎలా అంటే అది సమ్ యాప్స్ ఉంటాయి, వేరే వేరే యాప్స్ వచ్చాయి కదా మార్కెట్లోకి. యాప్స్కి ఏం కొదవలేదు కదా, ఏ యాప్స్ పడితే యాప్స్ వస్తాయి. ఆ యాప్స్లో వెళ్ళి లాగిన్ అవుతారు. వన్స్ మీరు చేసే తప్పు ఏమంటే అన్నిటినీ అలో చేస్తారు. ఇది ఎప్పుడు అలో చేస్తారో మీరు ఆటోమేటిక్గా వాళ్ళ దృష్టికి వెళ్ళిపోయినట్లే లెక్క. చేసే తప్పు మనమే చేస్తాము, ఎవరి నుంచో ఇన్పుట్ తీసుకోవడం లేదు. డైరెక్ట్గా మనమే ఇన్వాల్వ్ అయ్యి మనమే ఒక ఊబిలో చిక్కుకుని పోతాము. ఊబిలో చిక్కుకొని పోయేది కాకుండా మన ప్రాణాలని, మన మానాలని వాళ్ళకి త్యాగం చేస్తాము. ఫస్ట్ ఇది మారాలి. అమ్మాయి అబ్బాయికి అట్రాక్షన్ అయ్యేది, అబ్బాయి అమ్మాయికి అట్రాక్షన్ అయ్యేది ఇది కామన్. కానీ మీరు చేసే తప్పేమంటే ఇదే కొంతమంది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అది మీకు తెలియడం లేదు. అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడతాడు, అమ్మాయి అబ్బాయిలాగా మాట్లాడుతుంది. మోస్ట్లీ చాలా వరకు ఈ స్కామ్ జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు అమ్మాయి అడిగిందనేసి అబ్బాయి మోస్ట్లీ చాలా వరకు ఫస్ట్ పర్లేదు నాతో మాట్లాడుతూ ఉంది కదా బాగానే, మనం డబ్బులు ఇస్తాము అడుగుతారు. వాళ్ళు అడుగుతారు, వీళ్ళు పంపిస్తారు. ఒకరోజు పంపిస్తారు, 2 రోజులు పంపిస్తారు, 3వ రోజు వీడెవడో బాగా డబ్బు ఉండేవాడు కాబట్టి వీడిని ఇంకా బ్లాక్మెయిల్ చేయాలి అనేసి లేనిపోని డబ్బులు పంపిస్తారు, లేనిపోని సమస్యల్లో ఇరుక్కుంటారు. ఇట్లా అమ్మాయి కావచ్చు, ఇట్లా అబ్బాయి కావచ్చు. ఇది ఒక చైన్ సిస్టమ్. మీకు అర్థం కావడం లేదు. ఇది ఒక చైన్ సిస్టమ్, ఇది ఒక మాఫియా సిస్టమ్ అన్నమాట. ఇది ఒక స్కామ్ సిస్టమ్. ఈ చైన్ సిస్టమ్ని అవాయిడ్ చేయాలి ఎంతవరకు. ఎందుకంటే మనం ఏమి చదువుకున్న వాళ్ళం ఏం కాదు, మనం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి కూడా ఇలాంటి స్కామ్స్లో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం. అది మనం ఇన్వాల్వ్ అవ్వడమే కాకుండా చాలామందికి అవగాహన కూడా కల్పించడం లేదు. నేను ఎట్లో ఇన్వాల్వ్ అయినాను కదా, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అవుతారు. నేను ఎట్లో నాశనం అయిపోయాను. మన ఇండియన్ సైకాలజీ ఏమంటే నేను ఎలాగో నాశనం అయిపోయాను, నాతో పాటు ఇంకోటి నాశనం అవ్వని. ఇది మన ఇండియన్ సైకాలజీ. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి స్కామ్స్ని అవాయిడ్ చేయండి. ఎంత ఎక్కువ అవాయిడ్ చేస్తారో అంత మంచిది. మనకి టెక్నాలజీ పెరిగినప్పటి నుంచి స్కామ్స్ అనేవి ఎక్కువైపోయాయి. గమనించారా ఎప్పుడైనా? మనకు కీప్యాడ్ ఉంది, కీప్యాడ్లో నువ్వు ఎక్కడుంటావు, ఏం చేస్తావు అనే లొకేషన్ కూడా ఉండదు. కానీ ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏమంటే అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి. ఈ ఆండ్రాయిడ్ ఫోన్స్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ని కన్ఫామ్ ఆఫ్ చేసుకోండి. మీకు తెలియకుండానే మీ మొబైలే మిమ్మల్ని పట్టిస్తుంది. మీకు తెలియకుండానే మీ మొబైలే మీ లొకేషన్స్ని తెలియపరుస్తుంది ఇతరులకి. మీకు తెలియకుండానే మీరే మీ మొబైల్ ద్వారా చిక్కుకొని పోతున్నారు. స్కామ్స్లలో కానీ యాప్స్లలో కానీ ఏ యాప్ పడితే యాప్ యూస్ చేస్తున్నారు. ఏది ట్రస్టెడ్ యాప్స్ ఉన్నాయో అవి మాత్రమే యూస్ చేయండి. వాడెవడో గోకినాడు, ఈమెవరో గోకింది అనేసి వెళ్ళొద్దండి. మళ్ళీ మీరే ఇబ్బందులు పడతారు.
స్కామ్స్ అనేవి ఒకరి దృష్టిలో ఒకరు తెలుసుకోవాలి. నేను స్కామ్లో ఇరుక్కున్నాను అంటే అది బాధ్యతాయుతంగా బయట చెప్పాలి. అంతేగాని నేను స్కామ్లో ఇరుక్కున్నాను, వేరే వాడిని కూడా స్కామ్లో ఇరికిచ్చేద్దాము అనే మైండ్ సెట్ ఉండకూడదు ఎప్పుడు కానీ. మనిషికి ఈ మైండ్ సెట్ అనేది పనికిరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏమంటే, చాలా వరకు ఇలా అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వేరే వేరే యాప్స్లలో పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు అవాయిడ్ చేస్తారో అంతవరకు చాలా చాలా వరకు బెటర్. మొబైల్ ఉంది కదా అనేసి ఏ యాప్స్ పడితే యాప్స్ యూస్ చేసి చాటింగ్ యాప్స్ అని, డేటింగ్ యాప్స్ అని, ఆ యాప్స్ అని, ఈ యాప్స్ అని చాలా వరకు మీరు ఇన్వాల్వ్ అయిపోతున్నారు. ఇన్వాల్వ్ అయిపోయేదే కాకుండా దాంతో చిక్కుకొని మీ మానాలను, మీ ప్రాణాలను సైతం వదిలేస్తున్నారు. ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. ఒక్కసారి మీ మొబైల్ సెట్టింగ్స్లో వెళ్ళి వెరిఫై చేయండి. ఏదైనా అబ్నార్మల్ ఉంది అంటే వెంటనే డిసేబుల్ చేయండి. అంతేగాని ఏది పడితే అది అలో చేయడం, ఏది పడితే అది యాప్స్ని వాడడం, ట్రస్టెడ్ యాప్స్ని వాడండి. ఎవరు లింక్ పంపించారు, ఆ లింక్ ద్వారా మేము ఇది చేస్తాం, డౌన్లోడ్ చేసుకుంటామంటే ఇది చాలా వరకు కరెక్ట్ కాదు. ఎందుకంటే ట్రస్టెడ్ యాప్స్ అనేవి ఓన్లీ ప్లే స్టోర్లో మాత్రమే ఉంటాయి. అది కొన్ని గవర్నమెంట్ వచ్చి ఇష్యూ చేస్తుంది, ఈ యాప్స్ వాడచ్చు అనేసి. ఆ యాప్స్ని మాత్రమే యూస్ చేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడపై డౌన్లోడ్ చేసుకొని ఈ లింక్ ద్వారా మేము డౌన్లోడ్ చేసుకున్నాం, ఆ లింక్ ద్వారా మేము డౌన్లోడ్ చేసుకున్నామంటే మీరు డైరెక్ట్గా స్కామ్కి వెళ్ళిపోతున్నారు అనేసి అర్థం. కాబట్టి ఇలాగ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వేరే వేరే యాప్స్ని యూజ్ చేయడం మానండి. ఫస్ట్ మాట్లాడతారు, ఈ చాటింగ్లు, మీటింగ్లు అంటారు, మాట్లాడతారు, ఓకే బాగానే ఉంది. కానీ మీరు చేసే అతిపెద్ద తప్పు వేరే వేరే యాప్స్ ద్వారా ఎవరికి తెలియకూడదనేసి అలా ఇలా మాట్లాడుకుంటే మా ఇంట్లో మాకేం తెలీదు, వీళ్ళ ఇంట్లో వీళ్ళకేం తెలీదు, మన ఇద్దరికే తెలుస్తుంది అనే లెక్కలో మీరు మాట్లాడతారు. కానీ ఆ దారి తప్పింది అంటే మీకు మీరే వేరే దారిలోకి వెళ్ళిపోతారు. అదే స్కామ్. ఈ స్కామ్ నుంచి బయటపడండి. మీ మొబైల్ సెట్టింగ్స్లలో మార్చండి. మీ మొబైల్ సెట్టింగ్స్లలో వీక్లీ వన్స్ రీఫ్రెష్ చేయండి. ఇది రీఫ్రెష్ చేయడం ద్వారా మీ మొబైల్లో ఎప్పుడు కానీ ఒక కొత్తగా అవుతుంది. అప్పుడు స్కామ్స్ కానీ ఏమన్నా హ్యాక్ చేయడం కానీ అలాంటివన్నీ స్టాప్ అవుతాయి. మీరు మాకేమవుతుందిలే, మాకు జరగదు కదా, మాకు జరగదు అనే ఇది మాత్రం వదిలేయండి. ఎందుకంటే ఎవరికి ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. కాబట్టి ఎవరు ఏ బారిన పడతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి మీరు దయచేసి చెప్తాను, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, దయచేసి ఈ స్కామ్ నుంచి బయటపడండి. ఎక్కడ వాడాలో అక్కడే వాడండి. ట్రస్టెడ్ యాప్స్ని మాత్రమే వాడండి. ఏ యాప్స్ పడితే యాప్స్ వాడినారంటే మీ జీవితాలను మీరే నాశనం చేసుకున్నట్లు లెక్క. గుడ్ బై.